హలో గైస్, మీరు ఇండియా నుండి కెనడాకి ఇంటర్నేషనల్ స్టూడెంట్గా వస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు థౌసండ్స్ ఆఫ్ రూపీస్ సేవ్ చేసి పెడుతుంది. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ చేసే ఫస్ట్ మేజర్ మిస్టేక్ వచ్చేసి ఓవర్ ప్యాకింగ్. వింటర్ జాకెట్స్, వింటర్ బూట్స్ ఇలాంటివన్నీ కెనడాలోనే అఫోర్డబుల్ ప్రైసెస్కి బెటర్ క్వాలిటీ దొరుకుతాయి. వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఫుల్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేయకండి. బెస్ట్ ఆప్షన్ వచ్చేసి క్యాష్ ప్లస్ ఒక ట్రావెల్ కార్డ్ని అయితే క్యారీ చేయండి. కెనడాలో ల్యాండ్ అయ్యాక రూమ్లో నెసెసిటీస్ లైక్ టేబుల్, చైర్, బెడ్ ఇలాంటి వాటి కోసం మీరైతే ఎక్కువ మనీ వేస్ట్ చేయకండి. దాని బదులు యూజ్డ్ ఐటమ్స్ కొనడం వల్ల మీరైతే ఎంతో మనీ సేవ్ చేయగలరు. ప్లాట్ఫామ్స్ లైక్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ అండ్ కిజీజీ మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్. ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు సేవ్ మనీ అని చెప్పొచ్చు. ప్రైవేట్ రూమ్తో కంపేర్ చేస్తే మీరైతే షేరింగ్ రూమ్లో ఉంటూ చాలా అంటే చాలా మనీని సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కుకింగ్. కెనడాలో మనం బయట ఇండియన్ ఫుడ్ కొనాలని చాలా ఎక్స్పెన్సివ్. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ మీరైతే రోజు ఇంట్లో కుక్ చేసుకోండి. దీనివల్ల మీరు చాలా మనీని సేవ్ చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పార్ట్ టైం జాబ్ గ్యారంటీ అని చెప్పే ఏజెంట్స్ నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్కామ్స్ అబ్రాడ్లో చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనా మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ మీ హార్డ్ వర్క్ని నమ్ముకోండి. రిజల్ట్ అయితే మీకు నచ్చినట్టు వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కెనడాకి రావాలనుకున్న మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి.